అమిత్ షాకు మమతా బెనర్జీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాతో పెట్టుకోవద్దు. నా ఓపికకు ఒక హద్దుంటుంది. పదే పదే నా సహనాన్ని పరీక్షించాలనుకుంటే నా విశ్వరూపం చూస్తారు. నా దగ్గర మీ గుట్టంతా ఉంది. బొగ్గు స్కామ్‌లో ఏం చేశారో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ పెన్ డ్రైవ్ కూడా నా దగ్గరే ఉంది. దాన్ని బయట పెట్టానే అనుకో, ఒక్క బెంగాలే కాదు, మొత్తం దేశమంతా షాక్ అవుతుంది. బయట పెట్టమంటారా? అంటూ అమిత్ షాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఐపాక్ ఆఫీస్పై ఈడీ దాడులు జరిగినప్పటి నుంచి రగిలిపోతోన్న మమత డైరెక్ట్గానే రంగంలోకి దిగారు. నా పార్టీ అభ్యర్థులు వ్యూహాలకు సంబంధించి సమాచారం తీసుకెళ్తారా, మీ సంగతి చూస్తా అంటూ మండిపడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తనపై ఒత్తిడి తెస్తే బొగ్గు కుంభకోణంలో అమిత్ షా పాత్రను ఆధారాలతో సహా బయట పెడతానంటూ హెచ్చరించారు. మొత్తానికి ఎన్నికలకు కొన్ని నెలల ముందే రెండు పార్టీల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది ఎక్కడి దాకా వెళుతుందన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.